దిగొస్తుంది. పొందుకోండి అభిషేకం. అభిషేకం బలంగా దిగొస్తుంది. అగ్ని అభిషేకం బలంగా దిగొస్తుంది. ఒంట్లో ఉన్నటువంటి సర్పాలన్నీ కూడా యేసుక్రీస్తు నామములో బయటకు వచ్చేస్తున్నాయి. అమ్మ ఎవరమ్మా కొన్నాళ్ళ నుంచి బాగా కన్నీళ్ళతో ఏడుస్తూ కన్నీళ్ళతో ప్రార్థన చేస్తూ, ప్రభా మా ఇంట్లో ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి, ఎందుకు ఇన్ని బాధలు ఉన్నాయి, ఎందుకు ఇంత వేదన ఉంది అని చెప్తూ ఎవరమ్మా కొన్నాళ్ళ నుంచి కన్నీళ్ళతో ఏడుస్తూ ప్రార్థన చేసేది ఎవరమ్మా? నేనే. మీరే? దేనికోసం ప్రార్థన చేస్తున్నారమ్మా? మా బిడ్డల కోసం. మీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే శాపలోకంలో నేను చూసినప్పుడు ఏంటంటే మీ ఇంట్లో కొన్ని దుష్టాత్మలు మీ ఇంట్లో సంచారం చేయడం చూస్తున్నాను. అందువల్ల ఇంట్లో ఎవరమ్మా కొంచెం చెప్పిన మాట వినరు, రివర్స్గా మాట్లాడతారు. విన్నట్టే వింటారు కానీ మళ్ళీ వినరు, రివర్స్గా మాట్లాడతారు. ఎవరమ్మా అలా మాట్లాడేది? ఎవరమ్మా? చిన్న బిడ్డ. ఎవరికో కాలుకు దెబ్బ తగిలిందమ్మా, కింద పడిపోయారు, దెబ్బ తగిలింది. ఎవరికమ్మా దెబ్బ తగిలింది? ఎవరికమ్మా? పెద్ద బాబు బండి మీద నుంచి కింద పడినప్పుడు, పెద్ద బాబు బండి మీద నుంచి పై నుంచి కింద పడ్డాడు. ఒక దూత సంచారం చేస్తూ ఈ బిడ్డను టచ్ చేయాలి, ఈ బిడ్డ కోసం ప్రార్థన చేయమని దూత సందేశం దయచేయడం నేను చూస్తున్నాను. అమ్మ ఎవరమ్మా కొన్నాళ్ళ నుంచి బాగా కన్నీళ్ళతో ఏడుస్తూ కన్నీళ్ళతో ప్రార్థన చేస్తూ, ప్రభా మా ఇంట్లో ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి, ఎందుకు ఇన్ని బాధలు ఉన్నాయి, ఎందుకు ఇంత వేదన ఉంది అని చెప్తూ ఎవరమ్మా కొన్నాళ్ళ నుంచి కన్నీళ్ళతో ఏడుస్తూ ప్రార్థన చేసేది ఎవరమ్మా? నేనే. మీరే? దేనికోసం ప్రార్థన చేస్తున్నారమ్మా? మా బిడ్డల కోసం. మీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే శాపలోకంలో నేను చూసినప్పుడు ఏంటంటే మీ ఇంట్లో కొన్ని దుష్టాత్మలు మీ ఇంట్లో సంచారం చేయడం చూస్తున్నాను. అందువల్ల ఇంట్లో ఎవరమ్మా కొంచెం చెప్పిన మాట వినరు, రివర్స్గా మాట్లాడతారు. విన్నట్టే వింటారు కానీ మళ్ళీ వినరు, రివర్స్గా మాట్లాడతారు. ఎవరమ్మా అలా మాట్లాడేది? ఎవరమ్మా? చిన్న బిడ్డ. మీ చిన్న బిడ్డ మాట్లాడుతుంది. ఓకే, నెక్స్ట్ ఆత్మలోకంలో చెక్ చేసినప్పుడు నాకు సడన్గా స్పిరిట్లో నేను చూసిన నాకు జూన్ మాసం కనిపిస్తుంది. జూన్ మాసం నేను చూస్తున్నాను. ఈ జూన్ మాసం ఏంటంటే ఎవరితో సంథింగ్ మీకు సంబంధించినటువంటి మాసం, ఎవరిదైనా బర్త్డే కానీ ఏదైనా వెడ్డింగ్ కానీ ఏదైనా సంథింగ్ ఏదైనా జూన్ మాసంలో ఉందమ్మా? జూన్ మాసంలో చెక్ చేసుకోండి, ఇంటికి వెళ్ళి చెక్ చేసుకోండి. శాపలోకంలో చెక్ చేసినప్పుడు మీరు ప్రార్థన చేస్తున్నారు, ప్రభా మా పిల్లల్ని దర్శించండి అని. ఇంట్లో ప్రార్థన చేయకుండా చేసే దురాత్మ ఇంట్లో సంచారం చేస్తుంది. అందువల్ల ఎవరికమ్మా ఇంట్లో ప్రార్థన అంటే అసలు ఇంట్రెస్ట్ ఉండదు. నువ్వు ప్రార్థనకి వెళ్దామంటే నువ్వు వెళ్ళు, నేను తర్వాత వెళ్తాను, నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి ఎవరమ్మా అలా చెప్పేది? ఎవరమ్మా? పెద్ద బిడ్డ కొన్నాళ్ళ నుంచి ప్రార్థన విడిచిపెట్టి నాకు ఇంట్రెస్ట్ లేదంటున్నా. పెద్ద బిడ్డ కొన్నాళ్ళ నుంచి ప్రార్థన విడిచిపెట్టి నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తుంది. అవునమ్మా? నెక్స్ట్ శాపలోకంలో చెక్ చేసినప్పుడు సడన్గా స్పిరిట్లో నేను చూసినప్పుడు సంథింగ్ ఎవరైనా కాలేజ్కి వెళ్తున్నారమ్మా? కాలేజ్కి ఎవరైనా వెళ్తున్నారా? ఇద్దరిలో ఎవరు వెళ్ళట్లేదు. శాపలోకంలో చెక్ చేసినప్పుడు సంథింగ్ ఏదో నాకు ఇన్స్టిట్యూట్ కనిపిస్తుంది, ఏదో ఇన్స్టిట్యూట్ కనిపిస్తుంది. శాపలోకంలో చెక్ చేసినప్పుడు ఇంట్లో ఈ దురాత్మలు సంచారం చేయడం వల్ల మీరు కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేస్తున్నారు, ప్రభా నా పిల్లల్ని దర్శించండి, దీవించనని. ఎవరికమ్మా కొంచెం ఆకలి ఉండదు, మీ పిల్లలు ఎవరికమ్మా కొంచెం సరిగా ఆకలి ఉండదు, కొంచెమే తింటారు, తిండి వద్ద బాగా మొరాయిస్తారు, నాకు ఇష్టం లేదు, నేను తినను అని చెప్పేసి అంటారు. ఎవరమ్మా అనేది? ఎవరమ్మా? చిన్న బిడ్డ సరిగ్గా తినడు. చిన్న బిడ్డ సరిగ్గా తినడం లేదు. ఓకే, నెక్స్ట్ ఆపలు చెక్ చేసినప్పుడు సడన్గా నాకు ఇంట్లో ఉన్న బంగారం తీసుకెళ్ళి బయట ఏదో తాకట్టు పెట్టి డబ్బులు అవసరం ఉంటే తీసుకెళ్ళి ఏదో తాకట్టు పెట్టారు గతంలో. డబ్బులు అవసరం ఉండేసరికి డబ్బులు లేవు, ఆ సమయంలో తీసుకెళ్ళి కొంచెం బంగారం తీసుకెళ్ళి బయట తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నారు. ఎవరమ్మా అలా తీసుకుంది? ఎవరమ్మా? చిన్న బిడ్డ. మీ చిన్న బిడ్డ డబ్బులు తీసుకెళ్ళి తాకట్టు పెట్టి బంగారం తీసుకెళ్ళి తాకట్టు పెట్టింది. అవునమ్మా? ఓకే, రైట్. తర్వాత నెక్స్ట్ మీ పిల్లల్ని ఎవరో నేను ఆత్మలోకంలో చూస్తున్నప్పుడు సంథింగ్ ఒక వ్యక్తి విషయంలో కొంచెం బాగా మెంటల్గా చాలా డిస్టర్బ్ అయిపోయారు.
ఎస్ ఒక వ్యక్తి విషయంలో ఒక మగ వ్యక్తిని నేను చూస్తున్నాను. ఈ మగ వ్యక్తిని చూపిస్తూ పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఈ మగ వ్యక్తి విషయంలో ఎస్ మీ పిల్లలు ఎవరో డిస్టర్బ్ కావడం నేను చూస్తూ మెంటల్గా కొంచెం బాగా ఎస్ డిస్టర్బ్ అయిపోయి ఎస్ నెమ్మది లేకుండా కొంచెం అశాంతి అసమాధానంతో ఉన్నారు. ఎస్ మనసులో నెమ్మది లేదు. ఎవరమ్మా డిస్టర్బ్ అయింది? ఎవరమ్మా? ఇంటిలో శోధనల వల్ల తాగుడుకి లోనైపోతున్నారు పిల్లలు, బాగా డిస్టర్బ్ అవుతున్నారు. తాగుడుకు లోన్ ఎవరు? తాగుడుకు లోన్ ఏది? ఎవరమ్మా? చిన్న బిడ్డ ఎక్కువగా డిస్టర్బ్ అవుతున్నాడు. మీ చిన్న బిడ్డ అంటే బాబు? ఆ, అవునమ్మా. ఎస్ తాగుడుకి లోనైపోయి బాగా డిస్టర్బ్ అవుతున్నాడు. ఎందుకంటే ఎస్ ఆపలో చూసినప్పుడు ఏంటంటే సరంగా నేను చూసినప్పుడు సరంగా నేను చూసినప్పుడు నాకు ఎస్ ఎవరో మీకు సంబంధించిన వాళ్ళు ఎవరో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఎవరో పట్టబడ్డారు. ఎస్ డ్రంక్ అండ్ డ్రైవ్ దాంట్లో పట్టబడ్డారు. ఎస్ తర్వాత కొన్ని డబ్బులు ఇచ్చేసి బయటకు వచ్చేసారు. ఎవరమ్మా డ్రంక్ అండ్ డ్రైవ్ దాంట్లో? ఎస్ ఈ ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. ఎవరిని పట్టుకున్నారమ్మా? ఒక 2 నెలల క్రితం చిన్న బిడ్డకి లైసెన్స్ లేదు. రెండు నెలల క్రితం ఈ చిన్న బిడ్డ లైసెన్స్ లేదు. పోలీసులు పట్టుకున్నారు. ఎస్ పోలీసులు పట్టుకున్నారు. అవునమ్మా. ఎస్ వాళ్ళకి అంత ఇంత డబ్బులు ఇచ్చేసి అట్లా వదిలించేసుకున్నారు. అవునమ్మా. నెక్స్ట్ ఎస్ ఆపలోకంలో చెక్ చేసినప్పుడు ఎస్ మీ బాబు నేను చూసినప్పుడు ఎస్ సడన్గా షాబాబాబర్రికి నైట్ అంతా కూడా మెలకువగుండి ఎస్ ఫోన్లో ఏవేవో వీడియోస్ చూస్తూ ఉంటాడు. ఎస్ నైట్ సరిగ్గా నిద్రపోడు. ఎస్ 2 వరకు 3 వరకు కూడా ఏమో ఫోన్లో ఏమో వీడియోస్ చూస్తూ అలా ఎస్ 2, 3 వరకు అలాగే ఉండేది. ఎవరమ్మా మీ ఇంట్లో? ప్రార్థన విడిచిపెట్టి పెద్ద బిడ్డ ఎక్కువ సినిమాలు చూస్తున్నాడు. ఎక్కువ ఎస్ ఫోన్లో ఎక్కువ ఎస్ సినిమాలు చూస్తున్నాడు. ఎస్ నెక్స్ట్ ఎస్ ఆపులో చెక్ చేసినప్పుడు నాకు ఎస్ సంథింగ్ ఎవరికో ఎస్ చేతి మీద చిన్న ఏదో టాటూ లాంటిది ఎస్ చిన్న పచ్చబొట్టు కనిపిస్తుంది. ఏదో సింబల్ లాంటిది ఎస్ ఎవరో చేయి మీద కనిపిస్తుంది. ఎస్ ఎవరైనా వేసుకున్నారమ్మా? పెద్ద బాబు నేను చూస్తున్నప్పుడు ఎస్ ఆపలోకంలో చెక్ చేసినప్పుడు ఎస్ గతంలో ఎస్ సంథింగ్ ఒక అమ్మాయి విషయంలో కొంచెం బాగా డిస్టర్బ్ కావడం నేను చూస్తున్నాను. ఎస్ గతంలో వేరొక అమ్మాయిని ఎవరినో ప్రేమించడం నేను చూస్తున్నాను. ఎస్ ఆ విషయంలో గొడవ జరిగింది. వాళ్ళు వచ్చి కూడా మీ బాబుకు కొంచెం వార్నింగ్ లాగా ఏదో ఇవ్వడం నేను చూస్తున్నాను. గతంలో ఏదైనా డిస్టర్బ్ అయ్యిందమ్మా? అంటే అది మాకు తెలిసిన అమ్మాయినే చిన్న గొడవ అయింది. మీకు తెలిసిన అమ్మాయిని ఎస్ కొంచెం గొడవలాగా జరిగింది. ఓకే రైట్. ఎస్ నేను మీకోసం ప్రార్థన చేస్తానమ్మా. ఎస్ ఆపలో చూసినప్పుడు మీరు ఒక డైరీలో కొన్ని ఎస్ ప్రేయర్ రిక్వెస్ట్ రాసుకున్నారు. ఎస్ ఏదో నోట్బుక్లు ఏదో రాసుకున్నారు. ఎస్ రాసుకొని ఎస్ మా బాబు మారాలి, పెద్ద బాబు మారాలి, చిన్న బాబు మారాలి, ఎస్ ప్రార్థనకు రావాలి, ఇంట్లో సమాధానం ఉండాలి, ఎస్ తాగుడు మానేసాలని ఎక్కడ రాసుకున్నారమ్మా? అంటే కాగితం మీద కానీ నోట్బుక్ మీద కానీ డైరీలో కానీ రాసుకున్నారమ్మా? కంపెనీలో నేను ఖాళీ కూర్చున్నప్పుడు నా చిన్న బిడ్డ మారాలని రాసుకున్నారు. అదే ఎస్ ఆత్మలో చూసినప్పుడు అదే నేను చూస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఎస్ మీ కుటుంబాన్ని మొత్తం ఎస్ అటాచ్ చేయడం కోసం దురాత్మలు వస్తున్నాయి. ఎస్ గతంలో ఎస్ ఆత్మలోకంలో చెక్ చేసినప్పుడు ఎస్ మీ బాబు కంటే ముందు ఎవరికో డ్రింకింగ్ అలవాటు ఉంది. ఇంకెవరికి ఉండేనమ్మా డ్రింకింగ్ అలవాటు? తాగే అలవాటు మీ బాబు కాకుండా ఇంకా వేరే వాళ్ళు కూడా నేను చూస్తాను. మీ ఆయన తాగుతాడు. ఎందుకంటే ఎస్ మీ బాబు ఎందుకు ఇలా ఉన్నారని చెక్ చేసినప్పుడు ఎస్ పరిశుద్ధాత్మ దేవుడు ఇంకో వ్యక్తిని చూపిస్తున్నాడు. అది మీ హస్బెండ్. ఎస్ మీ హస్బెండ్ కూడా ఎస్ పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా తాగేవాడు. అవునమ్మా. ఎస్ తాగేవాడు. ఎస్ మీ హస్బెండ్ చూసి మీ పిల్లలు కూడా నేర్చుకున్నారు. ఎస్ ఏంటంటే ఇక మనం కూడా తాగాలి. ఎస్ డాడీ తాగాడు, ఎస్ మనం కూడా తాగాలి. డాడీ క్వార్టర్ తాగాడు, ఎస్ మనం ఫుల్ తాగాలని ఎస్ డాడీ నుంచి ఎస్ పిల్లలు నేర్చుకున్నారు. ఇప్పుడు ఎస్ పిల్లలు కూడా చెప్తే వినే పొజిషన్లో లేరు. అవునమ్మా. చెప్పి మీరు చెప్పి విసిగిపోయారు. అవునా. ఎస్ చెప్పినప్పుడు ఇంకొంచెం గట్టిగా చెప్తే కోపం వచ్చేసి ఎవరమ్మా ఇంట్లో మీదికి వస్తారు. మీదికి వచ్చి కొంచెం గట్టిగా ఎస్ బెదిరించే ప్రయత్నము, లేదంటే ఎస్ గట్టిగా మందలించే ప్రయత్నం చేస్తారు. ఎవరమ్మా అలా చేసేది? చిన్న బిడ్డ. మీ చిన్న బాబు ఎస్ మందలించే ప్రయత్నం చేస్తాడు. ఎస్ నా జోలికి రావద్దు, నాకేం చెప్పొద్దు, ప్రార్థన ఏమి చెప్పొద్దు, నీకు ఇష్టం వచ్చి నువ్వు చేసుకో, నాకు ఇష్టం వచ్చి నేను చేసుకుంటాను, నన్నేమనద్దు అంటే మాత్రం ఎస్ మర్యాద ఉండదని చెప్పేసి చిన్న బాబు ఎస్ కోపం వచ్చినప్పుడు కొంచెం గట్టిగా మాట్లాడతాడు. అవునమ్మా. రైట్. పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ మీ కుటుంబాన్ని దర్శిస్తాను సెలవిస్తున్నాడు. ఎస్ రిసీవ్ అని చెప్పండి. ఎస్ మీ కుటుంబంలో ఎస్ ఎస్ 1 2 3 4 నేను ఆత్మలో చెక్ చేస్తాను. నాకు 4 లక్షలు నేను చూస్తానమ్మా.
4 లక్షల అమౌంట్. ఎస్, 4 లక్షల అమౌంట్ నాకు కనిపిస్తుంది. ఈ 4 లక్షలు ఏంటని ఆత్మలో చెక్ చేసినప్పుడు ఇది సంథింగ్ ఏదో గతంలో బయట ఏదో కొంచెం పేమెంట్ తీసుకున్నారు. ఏదైనా అప్పు చేశారేమో తెలియకుండా వెళ్ళి చెక్ చేసుకోండి. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ఇప్పుడు మీ ఇంట్లో తిష్ట వేసేటువంటి పెద్ద ఘట సర్పం, ఒక ఘట సర్పం మీ ఇంట్లో తిష్ట వేసింది. ఆ ఘట సర్పం ఏంటంటే మీ పిల్లల్ని మింగేసాన ప్లాన్తో ఉంది. ఎవరికో కాలుకు దెబ్బ తగిలిందమ్మా, కాలుకు దెబ్బ, సంథింగ్ ఏదో ఇంజురీ నేను చూస్తున్నా, గాయం, దెబ్బ తగిలింది గాలికి. అది ఏదో బయట బండి నుంచి కింద పడిపోయారు, దెబ్బ తగిలింది. ఎవరికమ్మా దెబ్బ తగిలింది? ఎవరికమ్మా? పెద్ద బాబు బండి మీద నుంచి కింద పడినప్పుడు, పెద్ద బాబు బండి మీద నుంచి పైనుంచి కింద పడ్డాడు. తర్వాత నెక్స్ట్ ఆపలో చెక్ చేసినప్పుడు ఓకే రైట్, నాకు చాలా విషయాలు కనిపిస్తాయి. కళ్ళు మూసుకోండమ్మా, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. మీ బాబులోను మీలోను ఏమైనా దుష్టాత్మలు ఉంటే బయటికి రావాలి ప్రభా అనుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయబోతున్నాడు. అందరు కూడా పట్టణ చేయబెట్టుకోండి. లైవ్ చూసే బిడ్డలు ఎక్కడి నుంచి లైవ్ చూసినా కానీ పట్టణ చేయబెట్టుకోండి. నా ఒంట్లో ఏ దురాత్మ ఉన్నా కానీ బయటికి రావాలి ప్రభు అనుకోండి. ఈ బిడ్డ పట్టలోనికి పరిశుద్ధాత్మ యొక్క మంటలు వాళ్ళ పెద్ద బాబు వాళ్ళ చిన్న బాబు ఎక్కడున్నా కానీ వారి పట్టలోనికి పరిశుద్ధాత్మ యొక్క మంటలు బలంగా నేను రిలీజ్ చేస్తున్నాను. యేసుక్రీస్తు నామములో రిలీజ్ చేస్తున్నాను. ఎవరి బిడ్డ వంటలో ఉన్న దురాత్మలు, ఇంట్లో ఉన్న దురాత్మలు మంటల్లో కాలిపోతున్నా, అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఒక అగ్ని అభిషేకం మీపైకి బలంగా దిగొస్తుంది. మీ ఇంట్లో మీ బాబులోను, మీ పెద్ద బాబులో, చిన్న బాబులో పనిచేసేటువంటి ఘట సర్పాలను నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో కాల్చేస్తున్నాను. ఘట సర్పాలు కాలిపోతున్నాయి. మీ ఇంట్లోకి 2 దూతలు ఖడ్గాలు పట్టుకొని మీ ఇంట్లోకి ప్రవేశించడం నేను చూస్తున్నాను. నేను ప్రార్థన చేస్తుండగా ఆత్మలోకంలో 2 దూతలు ఖడ్గాలు పట్టుకొని మీ ఇంట్లో ప్రవేశిస్తున్నారు. ఇక మీ పెద్ద బావులో, చిన్న బావులో పనిచేసే ఘట సర్పాలు యేసుక్రీస్తు నామములో ఖడ్గాలు తీసుకొని ఘట సర్పాల యొక్క తలల్ని వారు ఛేదిస్తున్నారు. ఘట సర్పాల తలల్ని నరికేస్తున్నారు యేసుక్రీస్తు నామములో. ఈ బిడ్డలో ఇంట్లో పనిచేసే దురాత్మలు బయటకు వచ్చేస్తున్నా. మీ పట్టలోనికి పరిశుద్ధాత్మ యొక్క మంటలు బలంగా రిలీజ్ చేస్తున్నాను. బయటకు వచ్చేస్తున్నాయి. సర్ప దురాత్మలు బయటకు వచ్చేస్తున్నాయి యేసుక్రీస్తు నామములో. నజరేయుడైనటువంటి ఒక దూత మిమ్మల్ని టచ్ చేస్తున్నాడు. చేతులు పైకెత్తండి, 2 చేతులు పైకెత్తండి. దూత మిమ్మల్ని టచ్ చేస్తుండగా ఒక అభిషేకం, ఒక అగ్ని అభిషేకం మీపైకి సుడిగాలి వలె దిగొస్తుంది. అది దిగి రాగానే మీ ఇంట్లో ఉన్న సర్పాలు, ఘట సర్పాలు కాలిపోయి విడిచేసిపోతాయి. పొందుకోండి. దూత మిమ్మల్ని టచ్ చేస్తుండగా ఘట సర్పాలన్నీ కూడా యేసుక్రీస్తు నామములో కాలిపోతున్నాయి. అభిషేకం నా చేయి పెడుతుండగా అభిషేకం బలంగా దిగొస్తుంది. పొందుకోండి. అభిషేకం బలంగా దిగొస్తుంది. అగ్ని అభిషేకం బలంగా దిగొస్తుంది. ఒంట్లో ఉన్నటువంటి సర్పాలన్నీ కూడా యేసుక్రీస్తు నామములో బయటకు వచ్చేస్తున్నా. ఈ బిడ్డ పొట్టలో తీసేసిన సర్పాలు విడిచేసి వెళ్ళిపోతున్నా. ఈ బిడ్డను విడిచేసి వెళ్ళిపోతున్నా. వాళ్ళ బాబులో ఉన్న ఘట సర్పాలు విడిచేసి వెళ్ళిపోతున్నాయి. విడుదల జరుగుతుంది యేసుక్రీస్తు నామములో. మీ నోట్ల నుంచి ఏదో బయటకు వచ్చేస్తుందమ్మా, బయటకు వచ్చేస్తుంది. నోట్ల నుంచి సర్పాలు బయటకు వచ్చేస్తున్నాయి. సర్ప దురాత్మలు
ఈ బిడ్డ నోట్ల నుంచి బయటకు వచ్చేస్తున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు మీరు కాచిన కన్నీరికి జవాబు ఇస్తానని సెలవిస్తున్నాడు. మీ కుటుంబాన్ని దర్శిస్తానని సెలవిస్తున్నాడు. ఎస్, నీ పిల్లల్ని దర్శిస్తానని సెలవిస్తున్నాడు. ఆయన సెలవిస్తుండగా నీలో ఉన్న సర్పాలు బయటకు వచ్చేస్తున్నాయి. ఒక్కొక్కళ్ళు ఉన్న సర్ప దురాత్మలన్నీ కూడా యేసుక్రీస్తు నామములో విడిచేసి బయటకు వచ్చేస్తున్నాయి. విడుదల పొందుకోండి యేసుక్రీస్తు నామములో. ఎస్, గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి, బోలో యేసుక్రీస్తు మహారాజుకి, బోలో యేసుక్రీస్తు మహారాజుకి, బోలో యేసుక్రీస్తు మహారాజుకి. గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, సే హల్లెలూయా, హల్లెలూయా, సే లవ్లీ హల్లెలూయా. హల్లెలూయా. అమ్మ ఒకసారి నడిచి చెక్ చేసుకోండి అమ్మ. మీలో నుంచి 2 సర్పాల పిల్ల సర్పాలు, అవి దురాత్మలు పిల్ల సర్ప రూపంలో అది మీలో నుంచి మీ నోట్లో నుంచి బయటికి రావడం నేను చూశాను. ఎస్, నడిచి ఒకసారి చెక్ చేసుకోండి. ఎస్, మీ ఒంట్లో నుంచి బయటకు వచ్చాయి. ఇప్పుడు మీ ఒంట్లో ఎన్నో మార్పులు చేర్పులు చోటు చేస్తుంది. ఇంకోసారి నడవండి అమ్మ, ఇంకోసారి నడవండి. మీరు నడుస్తుండగా ఎస్ మీ ఒళ్ళంతా కూడా తేలిగ్గా ఉంటుంది. ఎస్, ఒంట్లో ఉన్నటువంటి బలహీనత అంతా కూడా విడిచేసి వెళ్ళిపోతుంది. ఎస్, అలాగే ఆ బలహీనత కూడా బయటకు వచ్చేస్తుంది. ఎస్, ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఒకసారి కాలు చేతులు జాడించి చెక్ చేసుకోండమ్మా. ఎలా ఉంది ఇప్పుడు? ఒళ్ళంతా ఎలా ఉందమ్మా? తేలిగ్గా ఉందా ఇప్పుడు మీకు? నాకు 2 రోజుల నుంచి నడుము నొప్పి బాగా ఎక్కువగా 2 రోజుల నుంచి మీకు నడుము నొప్పి బాగా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఎలా ఉందమ్మా? వచ్చేటప్పుడు కూడా ఇక్కడ కూడా కూర్చోలేకపోతున్నాను. వచ్చేటప్పుడు నడుము నొప్పి ఉంది, ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా చర్చిలో కూడా నడుము నొప్పి ఉంది. ఇప్పుడు ఎలా ఉందమ్మా? కొంచెం నడుస్తుంటే లేనట్టుగానే ఉంది. లేనట్టుగా కాదు. ఎస్, ఇంకోసారి చెక్ చేసుకోండి. నడవండి. ఎస్, లేనట్టు కాదు, లేదు, నడిచి విశ్వాసంతో చెక్ చేసుకోండి. ఎస్, బ్యాక్ పెయిన్ కానీ, ఎస్, ఏ నొప్పి నడు నొప్పి కానీ ఏదున్నా కానీ యేసు నామములో విడిచేసి వెళ్ళిపోతుంది. ఎస్, నడిచి ఇంకోసారి నడిచి చెక్ చేసుకోండి. నొప్పి ఉండదు. ఎందుకంటే ఈ బిడ్డ మీద చేయబెట్టంగానే సరంగా సర్పాలు ఎస్ బయటికి రాను నేను చూశాను. ఎస్, ఈ బిడ్డను విడిపిస్తానని పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు ఎలా ఉందమ్మా? నడుము నొప్పి లేదు. నడు నొప్పి అయితే లేదు. అవునా? 2 రోజుల నుంచి నడు నొప్పి ఉంది. ఎస్, లేదు. ఇప్పుడు మీకు ఏ నొప్పి ఉంది? మోకాల నొప్పులు. ఎస్, కళ్ళు మూసుకోండి. మోకాల నొప్పులు కూడా యేసుక్రీస్తు నామములో కాల్ చేస్తున్నాను. మోకాల నొప్పులు కూడా కాలిపోతున్నాయి. ఎస్, ఇప్పుడే ఆ మోకాల నొప్పులు కూడా ఎస్ కాలిపోతున్నాయి. విడుదల కలుగుతుంది యేసుక్రీస్తు నామములో. యేసుక్రీస్తు నామములో ఎస్ ఆ మోకాల నొప్పులు కూడా విడిచేసి వెళ్ళిపోతాయి. ఎస్ అమ్మ, గాడ్ బ్లెస్ యూ. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువును కనపరిచి గట్టిగా జోరుగా హుషారుగా ఎస్ ఉల్లాసంగా మన మధ్యలో యేసుక్రీస్తు ప్రభు సంచరిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఎస్, ఆయన దర్శిస్తాను సెలవిస్తున్నాడు. మిమ్మల్ని అభిషేకిస్తాను. ఎస్, మీ కుటుంబాన్ని విడిపిస్తాను. ఎస్, మీ కుటుంబంలో ఏ పనులైతే ఆగిపోయి ఉన్నాయో ఆ పనులన్నీ కూడా జరిగిస్తానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా చెప్పండి, ఐ రిసీవ్. ఎస్, మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందని ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా, ఐ రిసీవ్. మీకు నప్పులన్నీ కూడా అద్భుతంగా తీరిపోతాయని ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా, ఐ రిసీవ్. ఇంట్లో ఉన్న గొడవలన్నీ కూడా తీరిపోతాయని ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా, ఐ రిసీవ్. ఎస్, మీరు విశ్వాసంలో ప్రార్థనలో బలంగా ఎదుగుతారని ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా, ఐ రిసీవ్. ఎస్, మీ ఇంట్లో దేవదూతలు బలంగా సంచారం చేస్తారని ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా, ఐ రిసీవ్. ఏ మంత్రశక్తులు అయితే పనిచేస్తున్నాయో అవి మీ కుటుంబాన్ని విడిచేసి ఈ క్షణమే విడిచేసి వెళ్ళిపోతానని ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా, ఐ రిసీవ్.